ఓకే. సుత్తిగాడ ఇంకా అయిందంట అంతే, తప్పదు. ఏ, నిజాలు మాట్లాడే వాళ్ళని సుత్తిగాళ్ళు అంటారు, అబద్ధాలు మాట్లాడే బ్రహ్మాండంగా బా ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ పర్సన్, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ పర్సన్ అంటారు. అంటే ఇది 2024 మోడల్ యాక్చువల్గా. 2000 1990 1987 మోడల్ కాదు, ఇది 2024 మోడల్. 2024 మోడల్ ఏం చెప్తుందంటే 2024 మోడల్ ఏం చెప్తుందంటే ఇలా ఉండాలి అనే వాళ్ళది నమ్మదు, ఇలా ఇలా చదివిన కొడక సావాలరు అనేవాడిని నమ్ముతారు. ఎస్, వాడే మంచి మిత్రుడు అవుతాడు, వాడే మంచి శ్రేయోభిలాషి అవుతాడు, వాడే ఈ ప్రపంచం మొత్తాన్ని ఏది నీకు అందుబాటులో తెస్తున్నాడు, హాఫ్ అన్ అవర్లోనే బిల్డప్ ఇస్తాడు నీకు. శూన్యం, ఉత్త మాటలు, సుత్తి మాటలు అవి. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి నేను చెప్పింది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, జీవితంలో పైకి వస్తారు అంతే. నథింగ్ ఈస్ దేర్. పక్కా ఫేక్, పక్కా ఫ్రాడ్. ఎస్, నువ్వు అనుకుంటున్నంత ఫేకే, పక్కా ఫక్. అదే. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి క్లాసెస్ ఇక నుంచి అయినా. సో మనకి యాన్సిబుల్ అనేది చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, ఇలా ఇలా ఉంటుంది. చాలా మందికి అది అర్థం కాలేదు. సో యాన్సిబుల్ ఇది. సో ఇక్కడ మనం యాన్సిబుల్, ఈ సర్వర్ని యాన్సిబుల్ మాస్టర్ అంటాం. ఎస్ ఫ్రెండ్స్, యాన్సిబుల్ మాస్టర్. దీన్ని యాన్సిబుల్ నోట్స్, నోట్స్, యాన్సిబుల్ నోట్స్. గుడ్. యాన్సిబుల్ నోట్స్, యాన్సిబుల్ మాస్టర్. ఓకే. సో యాన్సిబుల్ నోడ్, యాన్సిబుల్ మాస్టర్. అయితే యాన్సిబుల్ నోడ్, యాన్సిబుల్ మాస్టర్ అంటే అర్థమైంది అంటే, ఎస్ ఫ్రెండ్స్, సో ఇక్కడ ఉన్న ఈ నోట్స్, ఎస్ ఫ్రెండ్స్, అంటే డెవలప్మెంట్ ఆర్ క్యూఏ ఆర్ ప్రీప్రాడ్, రీప్రొడక్షన్ ఆర్ ప్రాడ్, టోటల్. సో 1 2 3 4 ఇలా. సో ఈ విధంగా మనకి పూర్తి స్థాయిలో, ఎస్ ఫ్రెండ్స్, పూర్తి స్థాయిలో మనం వాటిని నోట్స్ అంటాం. సో ఆ నోట్స్ లో ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా, ఏదైనా, ఎస్ ఫ్రెండ్స్, ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలన్నా, టూల్స్ సంథింగ్ డిప్లాయ్మెంట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే యాన్సిబుల్ అనే టూల్ ఉపయోగిస్తాం. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, డిప్లాయ్మెంట్, ఎవ్రీథింగ్, కాపీయింగ్, ఎవ్రీథింగ్ విల్ బి యూస్డ్ బై యాన్సిబుల్. అందుకోసం మనం యాన్సిబుల్ వాడతాం. సో అందుకోసం మనం యాన్సిబుల్ మాస్టర్ యాజ్ వెల్ యాజ్ యాన్సిబుల్ నోట్స్ మనం తయారు చేస్తాం. నోట్స్ ని మనం ఇంకో భాషలో ఏమంటామంటే టార్గెట్స్, టార్గెట్ సర్వర్స్. ఇంకో భాషలో ఏమంటామంటే క్లయింట్స్, యాన్సిబుల్ క్లయింట్స్. సో ఇవన్నీ టెర్మినాలజీ. యాన్సిబుల్ క్లయింట్స్, యాన్సిబుల్ మాస్టర్, ఇవన్నీ టెర్మినాలజీస్. ఆఫ్టర్వర్డ్స్ యాన్సిబుల్ మాస్టర్. సో యాన్సిబుల్ మాస్టర్ ని మనం ఇంకో భాషలో ఏమంటామంటే యాన్సిబుల్ కంట్రోలర్ అని పిలుస్తాం. యాన్సిబుల్ కంట్రోలర్. ఈ యాన్సిబుల్ కంట్రోల్ ని ఇంకో భాషలో కూడా కొంతమంది, అంటే చాలా భాషలు మాట్లాడతారు, యాన్సిబుల్ ఇంజన్. కొంతమంది యాన్సిబుల్ ఇంజిన్, అంటే వాడు ఏ భాషలో మాట్లాడినా నీకు అర్థం కావాలి. యాన్సిబుల్ ఇంజిన్ అన్నా, యాన్సిబుల్ మాస్టర్ అన్నా, యాన్సిబుల్ కంట్రోలర్ అన్నా, ఏదైనా సరే నీకు అర్థం కావాలి. సో యాక్చువల్ గా చూడండి, యాన్సిబుల్ మాస్టర్ లో మనం, ఎస్ ఫ్రెండ్స్, కమాండ్స్ రాస్తాం. ఆ కమాండ్స్ అన్ని కూడా, ఎస్ ఫ్రెండ్స్, కమాండ్స్ అన్ని కూడా ఇక్కడ మనం ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఎస్, తర్వాత మనం స్క్రిప్ట్ రాస్తామని చెప్పాం. స్క్రిప్ట్ రాస్తామని చెప్పాం. ఎస్, స్క్రిప్ట్. మరి ఈ స్క్రిప్ట్స్ అన్ని కూడా చూసారా, స్క్రిప్ట్స్ అన్ని కూడా మనం యామల్ స్క్రిప్ట్ ఉపయోగించి రాస్తాం. యామల్ స్క్రిప్ట్ ఉపయోగించి రాస్తాం. ఎస్, జనరల్ గా మనకి యాన్సిబుల్ అనే టూల్లో కొన్ని మాటలు మీకు డిఫరెంట్ గా ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు చూసారా, దిస్ ఇస్ వాట్ స్క్రిప్ట్, ఇది స్క్రిప్ట్ అనుకో, ఇదంతా స్క్రిప్ట్, ఇది స్క్రిప్ట్ యాక్చువల్ గా. సో ఇది యాక్చువల్ గా ఏంటంటే యామల్ స్క్రిప్ట్. సో ఈ యామల్ స్క్రిప్ట్ అంతా కూడా ఇక్కడ నేను రాశాను. ఇది ఒక ఫైల్లో రాశాను యాక్చువల్ గా, ఇది ఒక ఫైల్లో రాశాను. ఎస్, అయితే ఇది ఫైల్లో రాసిన యామల్ స్క్రిప్ట్ ని, ఎస్, యామల్ స్క్రిప్టే అంటారు. ఎస్, అయితే ఈ ఫైల్ ని మాత్రం కొంతమంది ఎలా పిలుస్తారంటే, ఎస్ వర్డ్స్, ప్లే బుక్ అని పిలుస్తారు. ప్లే బుక్. ఎస్, ప్లే బుక్ అంటే యాన్సిబుల్ అనే టూల్లో కొన్ని కొన్ని టెర్మినాలజీస్ డిఫరెంట్ ఉంటాయి. ప్లే బుక్ అంటే ఏంది? ఎస్, ఇన్సైడ్ ద ప్లే బుక్ వి రైట్ ద యామల్ స్క్రిప్ట్. అంటే ఫైల్ అనే దాన్ని అనకుండా వాడు ప్లే బుక్ అంటాడు. ఎస్, ప్లే బుక్ అంటాడు. ఎస్, ఇన్సైడ్ ప్లే బుక్, ఇన్సైడ్ ఫైల్ వి రైట్ ద యామల్ స్క్రిప్ట్ అని నువ్వు చెప్పాలి. యామల్ స్క్రిప్ట్ ఇది యాక్చువల్ గా. సో ఈ యామల్ స్క్రిప్ట్ అనేది ఉపయోగించి ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూషన్ అయితే ఇక్కడ వర్క్ జరుగుతుంది మనకి. ఎక్కడ? ఎస్ ఫ్రెండ్స్, నోట్స్ లో వర్క్ జరిగింది. ఎలా వర్క్ జరిగింది ఏందనేది మనం చూద్దాం, నో ప్రాబ్లం.
అర్థమైందా? సరే, ఓకే. సో ఇలాగా మనం ఇన్స్ట్రక్షన్స్ అయినా ఒక ప్లే బుక్ లాగా తయారు చేసి ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, లేదా కమాండ్స్ కూడా చేయొచ్చు. ఎస్, కమాండ్స్, జస్ట్ కమాండ్స్. కమాండ్స్ దాన్నే మనం అడ్హాక్ కమాండ్స్ అంటాం. అడ్హాక్ కమాండ్స్. ఎస్, యూజింగ్ కమాండ్స్ ఆర్ స్క్రిప్ట్. వీ కెన్ యూజింగ్ కమాండ్స్ ఆర్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ మొత్తం ఒక ఫైల్లో రాస్తాం, ఆ ఫైల్నే ప్లే బుక్ అని పిలుస్తాం. దాన్నే మనం యాన్సిబుల్ ప్లే బుక్ అంటారు చాలా మంది. ఓకే, మీరు అది అర్థం కాదని చెప్పు. ఓకే, ప్లే బుక్ అంటారు దాన్ని. ఓకే, అయితే సరే, బాగుంది సార్. మీరు యాన్సిబుల్ అనే సర్వర్ ఇది అనుకోండి, మాస్టర్ సర్వర్. దాంట్లో ఈ స్టోరీ అంతా మీరు రాస్తున్నారు, బాగుంది. మరి ఇది ఇది అక్కడికి ఎలా రీచ్ అవుతుంది? అంటే క్లయింట్ నోడ్స్కి ఎలా వస్తాయి, యాన్సిబుల్ నోడ్స్కి ఎలా వస్తాయి, టార్గెట్స్ నోడ్స్కి ఎలా రీచ్ అవుతాయి? ఎస్, అప్పుడు ఎస్ ఫ్రెండ్స్, యాన్సిబుల్ ఈస్ యూజింగ్ పుష్ మెకానిజం. వాట్ ఈస్ దిస్? యాన్సిబుల్ ఈస్ యూజింగ్ పుష్ మెకానిజం. దట్ మీన్స్ వాట్? It is Ansible using push mechanism and ఏంటి? Yes friends, whenever you are giving some instructions in an Ansible tool, yes friends, yes, these things will be pushed into this place. ఈ ప్లేస్ కి పుష్ అవుతాయి అనమాట. ఎస్, ఈ ప్లేస్ కి పుష్ అయ్యి అక్కడ ఎగ్జిక్యూషన్ అవుతాయి అన్నమాట. అప్పుడు అక్కడ వర్క్ జరిగింది. ఎస్, పుష్ మెకానిజం. పుష్ Ansible is a పుష్ మెకానిజం, యూజింగ్ పుష్ మెకానిజం. ఈ పుష్ మెకానిజం అనేది ఉపయోగించి Ansible అనేది పనిచేస్తుంది యాక్చువల్గా. That means what? Push the instructions. What is this? Push the instructions to the clients at all once. Yes, టోటల్ గా ఇదంతా పుష్ చేసి ఇక్కడ మనం ఎగ్జిక్యూషన్ జరుగుతాయని. పుష్, పియుఎస్హెచ్ పుష్, పియుఎస్హెచ్ పుష్, అట్లా పుష్ మెకానిజం అనమాట. అందుకనే దీన్ని ఇంకో భాషలో మనం ఏమంటే దిస్ ఇస్ ఏ పుష్ బేస్డ్ మెకానిజం టూల్. ఎస్, వాట్ ఈస్ దిస్? పుష్ బేస్డ్ టూల్ అనొచ్చు, పుష్ బేస్డ్ మెకానిజం టూల్ అని కూడా అనొచ్చు. దీన్ని యాన్సిబుల్. యాన్సిబుల్ ఇంకో భాషలో కూడా మనం ఏమంటాం? ఎస్ ఫ్రెండ్స్. So whenever we write some instructions, struc instructions, an Ansible master, yes friends, Ansible master. Whenever we write some instructions in Ansible master, yes, how Ansible is doing that? Yes friends, using push mechanism, using push mechanism, yes, using push mechanism, yes friends. So using push mechanism, push all the instructions to the clients, to the Ansible nodes or client nodes or Ansible nodes or target servers. Yes, all at once, all at once. That's it. It is story. So that's why Ansible is also called, that's why Ansible is also called as a push-based tool. పుష్ బేస్డ్ టూల్ యాక్చువల్గా. అంటే ఏం జరిగింది? ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అక్కడ పుష్ చేస్తుంది, సో దట్ ఇట్ ఈస్ డూయింగ్ దట్ టాస్క్. అదర్వైజ్ ఎలాగా? అంతే కదా, కనెక్షన్ దానికి ఉంది, కరెక్టే. మరి ఇన్స్ట్రక్షన్స్ అక్కడికి వెళ్ళి ఎలా ఎగ్జిక్యూషన్ అవుతాయి? ఎలా ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఎగ్జిక్యూషన్ అవుతాయి అంటే ఎస్, పుష్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్ టు ద క్లయింట్. ఎస్ ఫ్రెండ్స్, పుష్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్ టు ద క్లయింట్స్. సో దిస్ ఇస్ వాట్ పుష్ బేస్డ్ మెకానిజం. కొంతమంది అలా మాట్లాడతారనమాట, దానికి మీరు సమాధానం చెప్పాలి, పుష్ బేస్డ్ మెకానిజం. సో కాబట్టి ఇవన్నీ కూడా పుష్ బేస్డ్ మెకానిజం. ఓకే, సో ఇది మనకి ఇన్వెంటరీ ఫైల్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. యాన్సిబుల్ సిఎఫ్జి ఫైల్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. యాన్సిబుల్ క్లయింట్స్ గురించి మనం తెలుసుకోవాలి. పుష్ బేస్డ్ మెకానిజం గురించి మనం తెలుసుకోవాలి. ప్లే బుక్ గురించి మనం తెలుసుకోవాలి. ఇవన్నీ అన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఏంటి? టెర్మినాలజీస్ యాక్చువల్గా. ఏం తెలుసుకోవాలి మనం యాక్చువల్గా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందుగా అంటే యాన్సిబుల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందుగా యాన్సిబుల్ గురించి, యాన్సిబుల్ మాస్టర్, ఎస్, ఆర్ యాన్సిబుల్ కంట్రోలర్, యాన్సిబుల్ మాస్టర్ ఆర్ యాన్సిబుల్ కంట్రోలర్, యాన్సిబుల్ మాస్టర్ ఆర్ యాన్సిబుల్ కంట్రోలర్. ఎస్, తర్వాత ఏంది? యాన్సిబుల్ ఇంజిన్. యాన్సిబుల్ ఇంజిన్ అంటారు. యాన్సిబుల్ ఇంజిన్ అన్నా, యాన్సిబుల్ మాస్టర్ అన్నా, యాన్సిబుల్ కంట్రోల్ అన్నా టోటల్ ఒకటే. అర్థమైందా? సో తర్వాత ఏంటి? యాన్సిబుల్ క్లయింట్స్.
టెర్మినాలజీస్ ఇవన్నీ యాన్సిబుల్ క్లయింట్స్. తర్వాత ఏంటి? ఎస్ ఆర్ యాన్సిబుల్ నోడ్స్ ఆర్ టార్గెట్ నోడ్స్ ఆర్ టార్గెట్ సర్వర్స్. ఎలా మాట్లాడతారు? యాన్సిబుల్ క్లయింట్స్, యాన్సిబుల్ నోడ్స్, టార్గెట్ సర్వర్స్, ఇలాగా. అంటే మీరు ఇవన్నీ టెర్మినాలజీ మీకు వచ్చి ఉండాలన్నమాట. ఇఫ్ యు ఆర్ క్లైమింగ్ యాజ్ ఎక్స్పీరియన్స్ in your resume, you must know all this kind of things. Otherwise, they won't believe you. ఇది యాన్సిబుల్. తర్వాత దీనికి సంబంధించి ఇంకోటి ఏంది? ఇన్వెంటరీ ఫైల్ ఆర్ యూ కెన్ సే పోస్ట్ ఫైల్. ఎస్, పోస్ట్ ఫైల్ అన్న ఇన్వెంటరీ ఫైల్ అన్న ఒకటే. ఎస్, చాలా మందికి అది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద హోస్ట్ ఫైల్ అంటాడు ఒకడు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ఇన్వెంటరీ ఫైల్ అంటాడు ఒకడు. ఎస్, నథింగ్ బట్ వాట్ ఇట్ కంటైన్స్ ఆల్ ద, ఎస్ ఫ్రెండ్స్, ఆల్ ద టార్గెట్ సర్వర్స్, ఆల్ ద యాన్సిబుల్ నోడ్స్ ఐపీ అడ్రసెస్ అని చెప్పాలి. సో అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, యాన్సిబుల్ డాట్ సిఎఫ్జి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైల్. దిస్ ఇస్ వాట్ ఆర్ మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ అని పిలుస్తారు. మెయిన్ కాన్ఫిగరేషన్ ఆర్ మెయిన్ కాన్ఫిగ్. యాన్సిబుల్ సిఎఫ్జి ఆర్ మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ అని పిలుస్తారు. ఓకేనా? తర్వాత మనకి ఏంటంటే యాన్సిబుల్ అడ్హాక్ కమాండ్స్, టెర్మినాలజీ యాక్చువల్గా అడ్హాక్ కమాండ్స్. సో యాన్సిబుల్ ప్లేబుక్, ఇట్లా స్టైల్గా యాన్సిబుల్ ప్లేబుక్ అంటాడు వాడు. సో యాన్సిబుల్ ప్లేబుక్ అంటే ఏంటి చెప్పాను నేను. యాన్సిబుల్ ప్లేబుక్ అంటే సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఏ ఇన్స్ట్రక్షన్స్? యాన్సిబుల్ ప్లేబుక్ కంటైన్స్ సమ్ AML instructions. Yes, Ansible playbook contains some. Yes, friends. ఒకడు ఫైల్ అంటాడు ఆర్ యాన్సిబుల్ ప్లేబుక్ అంటారు. ఎస్, ఫైల్ అయినా యాన్సిబుల్ ఫైల్ అంటాడు, యాన్సిబుల్ ప్లేబుక్ అంటాడు. ఎస్, ఇట్ కంటైన్స్ వాట్? ఎస్ ఫ్రెండ్స్, ఇట్ కంటైన్స్ AML instructions. This is a file. సో ఎలా రాస్తారు? ఎస్ ఫ్రెండ్స్, ప్లేబుక్ ఈజ్ ఎ ఫైల్. ఎస్, file we consider as a playbook. అలాగని రాసుకోండి. playbook we consider as a file. Playbook is a file, is like a file. That's it. It contains AML instructions. దాన్నే మనం ప్లేబుక్ అని పిలుస్తాం. ఇలాగా. సో ఇది ఇంకోటి ఏంది? తర్వాత ఇవన్నీ చూస్తే పుష్ బేస్డ్ మెకానిజం to push-based mechanism. That means what? Push the instructions, the target nodes or Ansible nodes. ఇది ఒకటి మీరు తెలుసుకోవాలి. పుష్ మెకానిజం. ఎస్ ఫ్రెండ్స్, చూసారా ఇవన్నీ కూడా అర్థమైందా? ఇట్లా. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అక్కడికి మనం పుష్ చేస్తే, ఎస్ ఫ్రెండ్స్, NODS నోడ్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం అక్కడ పుష్ చేస్తే, ఎస్, దట్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ దిస్ Ansible nodes. Yes, that instructions will be executed, execute executed in Ansible nodes. ఆ ఇన్స్ట్రక్షన్స్ అక్కడ ఎగ్జిక్యూషన్ అయ్యి వర్క్ అక్కడ జరిగింది. ఎక్కడ? Ansible నోడ్స్ దగ్గర వర్క్ జరిగింది. ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ పుష్ చేసేది? we push the instructions from Ansible to client. So we push the instructions, we write the instructions inside Ansible master. Yes friends, push the instructions from Ansible master to Ansible client. మాస్టర్ నుంచి క్లయింట్ కి అక్కడికి వెళ్తాయి. దట్స్ ఇట్. సో that instructions will be executed inside Ansible nodes.
ఆర్ టార్గెట్ పోర్ట్స్ ఇట్లా ఆర్ క్లయింట్ మిషన్స్ ఇలాగా ఏదైనా సరే ఇలా మనం రాసుకోవాలి యాక్చువల్గా ఇవంతా కూడా ఏంటి మనకి టెర్మినాలజీ అనమాట. అంటే ఆన్సిబుల్ అనేది చూడగానే ఈ టెర్మినాలజీ మనకు అర్థం కావాలి యాక్చువల్ ఇవన్నీ కూడా. సో వీటి గురించి డెఫినేషన్స్, ఇన్వెంటరీ ఫైల్స్, ఆన్సిబుల్ క్లయింట్స్ వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే మీలో కొంతమంది కనీస అవగాహన కూడా పెంచుకోలేకపోయారు అనమాట ఆన్సిబుల్ అనే టూల్ గురించి, పక్కన పడేశారు. కాబట్టి ఇక్కడ ఇవి నేర్చుకోవాలి తప్పదు. ఆన్సిబుల్కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే ఇది రావాలి, ఇది రాకపోతే కష్టం. ఈ పేజీలో ఉన్న పార్ట్స్ అన్ని నీకు తెలియాలన్నమాట ఇట్లా అన్ని. సో ఆన్సిబుల్ అనే దాన్ని ఎస్ ఎస్ ఈరోజు నేను ఆన్సిబుల్ అది ఇచ్చాను, అది చదవండి. వీ కెన్ ఎస్ వీ కెన్ యూస్ ఆన్సిబుల్ టూల్ ఆన్ ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్. అది ఆ వర్డ్, అది ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఇది శేఖర్, నువ్వు ఇది చెప్పాలా. వీ కెన్ యూస్ ఆన్సిబుల్ టూల్ ఆన్ ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్ అంటే నువ్వు ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో అయినా సరే దీన్ని ఉపయోగించవచ్చు. దేన్ని? ఆన్సిబుల్ ని. ఎస్ అంటే ఏంది, ఎలాగా? AWS ఓకే, అజూర్ ఓకే, GCP ఓకే, అలాగా ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ లోనైనా ఆన్సిబుల్ టూల్ ఉపయోగించవచ్చు. సో అదే అలా అది క్వశ్చన్ వేస్తారు. తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడిగేది ఏంటంటే ఇంటర్వ్యూలో. సో ఆన్సిబుల్ ఉంది ఓకే, తర్వాత పప్పెట్ ఉంది, PUPP, ఇది పప్పెట్. తర్వాత చెఫ్ ఉంది. ఎస్ ఇప్పుడు ఆన్సిబుల్ కి, పప్పెట్ కి, చెఫ్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పు చాలు. నీకున్న ఎక్స్పీరియన్స్ లెవెల్స్, 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పావు నాకు, ఓకే. 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ లో ఆన్సిబుల్ అంటే ఏంది, పప్పెట్ ఏంది అంటే, చెఫ్ అంటే ఏంది, ఎందుకు, వై వీఆర్ యూజింగ్ ఆన్సిబుల్ అంటాడు క్వశ్చన్. వై నాట్ అదర్స్? కరెక్టే, ఫ్రీ టూలే, బాగుంది, ఫ్రీ టూల్ అనే వాడుతున్నావు కరెక్టే, కానీ అసలు ఎందుకు వాడాలి, దాంట్లో ఉన్న ఇదేంటి? ఫ్రీగా వచ్చిద్దని ఏది పడితే అది వాడం కదా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. అలా వాడితే ఇక ప్రాజెక్ట్స్ ఎలాగా? అలా కాదు, ఫ్రీయే ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైమ్ ఎస్ ఇట్ ఇస్ హ్యావింగ్ సమ్ ఫ్యూచర్స్. ఎస్ ఆన్సిబుల్ అనే దానికి కొన్ని ఫ్యూచర్స్ కూడా ఉండాలి, అదర్వైజ్ నేను వాడను. మరి పప్పెట్ లో లేనిదేంటి, ఆన్సిబుల్ లో ఉన్నదేంటి? ఎస్ అంటే రియల్ గా చూస్తే అంటే ఏంది సార్ ఇది మాకు అంటే, ఇంటర్వ్యూలో నేను ఇట్లా అడుగుతారనమాట, ఆన్సిబుల్ ఆర్ పప్పెట్. ఇది ఆన్సిబుల్ ఏంటి, ఎస్ ఫ్రెండ్స్, పప్పెట్ ఏంటి, ఇవి నేను ఖచ్చితంగా అడుగుతారనమాట. ఆన్సిబుల్ ఏంటి, పప్పెట్ ఏంది, చెఫ్ ఏంది, ఇవి నేను ఖచ్చితంగా అడుగుతారు. యాక్చువల్ చెఫ్ ఏంటి సార్ ఇది అంటే, సింపుల్ గా చెప్పాలంటే ఆన్సిబుల్ కి, పప్పెట్ కి, చెఫ్ కి డిఫరెన్స్ ఏందనేది ఒక్కసారి మీకు ఇప్పుడు అర్థమైంది. ఎలా తెలుసా? చూడండి, మనం ఇందాక, ఎస్ ఫ్రెండ్స్, ఇందాక మనం ఏం చేసాం, ఎస్ చూడండి ఇక్కడ ఇలాగా ఇవన్నీ నోట్స్ అనుకుంటే, ఈ సైడ్ ఇవన్నీ నోట్స్, ఇదేమో మాస్టర్, ఇంజిన్ ఇది అంటే కంట్రోలర్ అనుకుంటే, ఆన్సిబుల్ నోట్స్ ఆన్సిబుల్ ఇలా అనుకుంటే, మనం ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ రాసిన ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇక్కడికి పుష్ అవుతాయి. ఎస్ ఎవరు చేస్తారు ఆ పని? ఆన్సిబుల్ మాస్టరే చేసేసిద్ది ఆ పని, ఆన్సిబుల్ చేసేస్తుంది ఆ పని. సచ్ వే దట్ ద ఆన్సిబుల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. ఓకే, పుష్ చేస్తుంది, ఓకే, పుష్ చేస్తుంది, ఓకే, పుష్, ఓకే. ఇది ఆన్సిబుల్ స్టోరీ అంటే ఇది పుష్ మెకానిజం బేస్డ్ టూల్. అయితే ఇక్కడ ఈ యాన్సిబుల్ లో ఉన్నది ఇదే పవర్, అందువల్ల యాన్సిబుల్ అందరూ ఉపయోగిస్తున్నారు. అయితే మరొక టూల్స్ ఉన్నాయి కదా, ఆ టూల్స్ ఏం చేస్తాయి తెలుసా? అంటే మరొక టూల్స్ ఏంది, చెఫ్ అవ్వచ్చు, పప్పెట్ అవ్వచ్చు, పప్పెట్ ఏ అవ్వచ్చు. ఇదేంటిది తెలుసా, ఎందుకు ఇది డ్రాబ్యాక్ దీనివల్ల అంటే, ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాట్ పఫ్ ఆర్ చెప్పెట్. ఇదేంటిది, ఇవన్నీ సర్వర్స్, పప్పెట్ ఆర్ చెఫ్ ఇవన్నీ సర్వర్స్ యాక్చువల్గా. సో ఇదేంటిది, నోట్స్ నోట్స్. సో ఈ నోట్స్ లో మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ రాసాం అనుకో, అంతే అయిపోయింది. అంటే ఇన్స్ట్రక్షన్స్ రాసేసాం అయిపోయింది ఇక అంతే. ఆ ఇన్స్ట్రక్షన్స్, ఎస్ ఫ్రెండ్స్, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడికి రీచ్ అవ్వవు. అవి అవ్వాలంటే వాడు చెప్పాడు ఒకటే మాట, బాబు నేను ఇంతవరకే నా డ్యూటీ, అంతే. నోట్స్ కదా, నువ్వు తెచ్చుకో ఇక్కడి నుంచి అంటే ఏంది, ఇక్కడికి వెళ్ళి ఎస్, ఇక్కడికి వెళ్ళి నువ్వు వీటిని తెచ్చుకో నీ మిషన్ లోకి, అంతే.
అంటే ఏంది? లాక్కో అంటే ఏంది? పుల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ యువర్ నోట్స్. ఎస్ ఫ్రెండ్స్, పుల్ అంటే ఈ చెఫ్ అనే మాస్టర్ దగ్గర, పప్పెట్ అనే మాస్టర్ దగ్గర నుంచి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని పుల్ చేసుకోవాలి నీ మిషన్ లోకి. ఎస్, పుల్ లాక్కో. ఎస్, వెళ్ళు లాక్కో, వెళ్ళు లాక్కో అంటే పుల్ అనమాట ఇది యాక్చువల్ గా. అంటే పుల్ అంటే ఏంటంటే చెఫ్ పపెట్ అనేది పుల్ బేస్డ్ మెకానిజం టూల్ యాక్చువల్ గా. ఏది? చెఫ్ పపెట్ పుల్ బేస్డ్, పుష్ కాదు. పుల్ అంటే లాక్ కావాలి మనం, అంతే. మరి ఇప్పుడు లాగటానికి ఇప్పుడు ఎవడున్నాడు ఇక్కడ? ఎస్, ఇక్కడ ఒక వ్యక్తి కావాలి మళ్ళీ లాక్కోవడానికి. నోట్స్ లో మరొక వ్యక్తికి కావాలి. అప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయాలా? ఆ వ్యక్తిని ఉపయోగించి లాక్కోవాలి అనమాట. ఇక్కడ అంతా ఇన్స్ట్రక్షన్స్ రాక్కొని మనం వర్కౌట్ చేసుకోవాలి. అంటే ఇది ఎక్స్ట్రా బర్డన్ అవుతుంది మనకి. అంటే ఈ వ్యక్తిని మనం కంట్రోల్ చేసుకోవాలా, ఈ వ్యక్తిని మనం నడిపించాలి కదా. ఎస్, ఈ వ్యక్తిని మనం నడిపించాలి, ఈ వ్యక్తిని మనం కంట్రోల్ చేయాలి. ఎక్కడ? ఈ నోట్స్ లో. మరి ఇది అంతా ఓవర్ బర్డన్. గతంలో అయితే యాన్సిబుల్ లో నథింగ్ ఈస్ దేర్, జస్ట్ కంటిన్యూ. ఏంటైంది? పుష్ బేస్డ్. బట్ ఇది మాత్రం పుల్ బేస్డ్. అంటే చఫ్ పప్పెట్ ఎందుకు ఇలాగంటే ఇది పుల్ బేస్డ్, అదేమో పుష్ బేస్డ్ మెకానిజం. అంటే ఈ పుల్ బేస్డ్ లో ఏం జరిగిద్దంటే మనకి, ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా మరొక వ్యక్తి కావాలి. వాట్ ఇస్ దిస్? మరొక వ్యక్తి కావాలి పుల్ బేస్డ్ లో. సో అంటే ఇప్పుడు ఏం జరిగింది? ద క్లయింట్ మస్ట్ బి డౌన్లోడెడ్ దిస్ ఫెలో. ఎస్, ఖచ్చితంగా ఈ ఫెలోని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి మళ్ళీ ఈ వ్యక్తిని. That means what? The master will not push the code here. The master will not push the code here. Just to master write the instructions only. That's it. But after writing this script or instructions, yes, this nodes will pull these instructions and execute this instruction. Further, they need a separate person. So, e person మనం ఇంకో పర్సన్ ఏమంటామంటే సపరేట్, లైక్ టూల్ అనుకో, ఏజెంట్ అనుకోండి మీరు. ఏజెంట్ లాగా. ఎస్, ఏజెంట్ అనేవాడు కావాలి. ఆ ఏజెంట్ అనేవాడు పుల్ చేస్తాడు. అది మీరు అంటే ఏజెంట్ ని ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, ప్రతి సర్వర్ లో ఏజెంట్ ఉండాలి, ఇక్కడ నోట్స్ లో. అప్పుడు ఏంది? ఇది ఏజెంట్ బేస్డ్ టూల్ యాక్చువల్ గా చెప్పచ్చు. ఏది? చెఫ్ పప్పెట్ ఏజెంట్ బేస్డ్ టూల్. ఏజెంట్ ఏం చేస్తాడు? ఎస్, విల్ పుల్ దిస్ కోడ్, ఎస్, ఫ్రమ్ మాస్టర్ టు యువర్ నోట్స్. ఏజెంట్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఏజెంట్ వీ కెన్ పుల్ దిస్ ఇన్స్ట్రక్షన్స్. With the help of this agent, we can pull these instructions. But agent must be available inside your nodes. ఎక్కడ? చెఫ్ పప్పెట్ లో. అందువల్ల రిస్క్ అయిందనమాట. అంటే ఇప్పుడు ఇదంతా రిస్క్ బర్డన్. నాకు 1000 సర్వర్స్ ఉన్నాయి, 100 సర్వర్స్ ఉన్నాయి. 100 సర్వర్స్ లో ఏజెంట్ సాఫ్ట్వేర్ కావాలి. ఎస్, ఏజెంట్ కావాలి. ఏజెంట్. మరి ఇది పెద్ద తలనొప్పి. అందుకోసమే ఇది ఇంకో మాటలో చెప్పాలంటే చెఫ్ ఆర్ పప్పెట్, ఎస్ ఫ్రెండ్స్, పుల్ బేస్డ్, ఎస్, పుల్ బేస్డ్ యాజ్ వెల్ యాజ్ ఏజెంట్ బేస్డ్. అందువల్ల డిలే అవుతుంది కూడా టాస్క్. ఏజెంట్ బేస్డ్. మరి అక్కడ ఏంది? ఏజెంట్ బేస్డ్ ఇది యాక్చువల్ గా చెప్పాలంటే. అక్కడ ఏంది? ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ యాన్సిబుల్ లో. సో యాన్సిబుల్ లో మీరు ఎవరైనా సరే అడిగినప్పుడు ఈ మాట చెప్పాలి. ఏమని? ఎస్ బాస్, దిస్ ఇస్ ఏ పుష్ బేస్డ్. ఓకే, పుష్ బేస్డ్ అండ్ ఏజెంట్ లెస్. అర్థమైందా? అది ఆ మాట చెప్పాలి. సో ఇదేంటిది? యాన్సిబుల్ అనేది ఎస్, పుష్ బేస్డ్, PUSS, పుష్ బేస్డ్ టూల్. ఇది ఎస్ ఫ్రెండ్స్, PULL, పుల్ బేస్డ్ టూల్, పుల్ బేస్డ్. ఓకే, అండ్ ఏజెంట్ లెస్. ఇది మాట్లాడాలి. ఇదేంది? ఏజెంట్ బేస్డ్. ఎస్, ఏజెంట్ బేస్డ్. ఇలాగనమాట. అక్కడేమో ఏజెంట్ కావాలి, ఇక్కడేమో ఏజెంట్ అవసరం. ఎక్కడ? యాన్సిబుల్ లో నో ఏజెంట్ లెస్, no agent required. Yes, so no difficulty. Yes, ikkada, yes, somewhat difficult. Yes friends, ఇది యాక్చువల్ గా స్టోరీ. సో ఇది దీని వలన మనకి చెఫ్ పప్పెట్ ని కాకుండా ఈ మధ్యకాలంలో 100% యాన్సిబుల్ టూల్ అనే ఉపయోగిస్తున్నారు. యాన్సిబుల్ అనేది పవర్ఫుల్, ఫ్రీగా వచ్చింది. బట్ ఇట్ ఈస్ ఏ ఏజెంట్ లెస్ టూల్. నో డిఫికల్టీ టు అండర్స్టాండ్, టు కాన్ఫిగర్, నో కాంప్లెక్సిటీ. అంతే. దెర్ విల్ బి సమ్ కాంప్లెక్సిటీ ఇన్ పప్పెట్ ఆర్ చెఫ్,
But here, no complexity. Yes, no complexity. And this is what very easy. Configuration is very easy. Installation is very easy. Steps are very easy. And at the same time, it is a agent based, agentless, push based, agentless. ఇవి దీని ఫీచర్స్. అలాగే Ansible is very useful for every IT projects. ఎందుకంటే దీనికి సంబంధించి ఏముంది, కాన్ఫిగరేషన్ ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో మరొక అద్భుతమైన అవకాశం ఏంటంటే ప్లేబుక్. సో ప్లేబుక్ లో ఏముంటే AML స్క్రిప్ట్. ఎస్, AML స్క్రిప్ట్ అనేది ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ లాగా ఉండటం వల్ల చాలా మంది Ansible వాడుతున్నారు. ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ Ansible అనేది. సో అదొకటి బెనిఫిట్ Ansible వల్ల. సో ఇంకొక పాయింట్ లో చూస్తే మనకు రియాలిటీలో Ansible ని పూర్తి స్థాయిలో మనం ఎలా ఉపయోగించాలి, ఏం చూడాలనేది మనకు అర్థమైంది. కనీసం ఎస్ ఫ్రెండ్స్, కనీసం మనకు అర్థమైంది. హై లెవెల్ పర్పస్ లో మనం కొంచెం ఓకేనా, అట్లీస్ట్. సో మనం ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేయాలి ముందు. ఎస్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడైనా సరే కనీసం ఒక 5 నిమిషాలు మనం మాట్లాడగలిగే శక్తి మనకు రావాలి. అర్థమైంది అట్లా. అంతేగాని మనం సారికి గోల్డ్ గిల్లుకుంటూ కింద చూస్తూ పైన చూస్తూ ఇంటర్వ్యూలో ఏమైనా అంటాడేమో అది చూస్తూ, అమ్మో నేను ఇది పట్టుకుంటాడేమో ఇది చూస్తూ, నథింగ్, ఏం లేదు. ఇంటర్వ్యూకి కావాల్సింది ఏంటంటే ఆన్సర్లు కావాలి. ఆన్సర్ నువ్వు చెప్పగలుగుతున్నావా లేదా, అంతే. నీ గురించి అసలు వాడు ఏం ఆలోచించడు, అసలు సంబంధమే లేదు నీకు వాడు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్వ్యూర్ అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ట్రై చేస్తారు, అంతే. మీరేం చేస్తారు, ఇంటర్వ్యూ ట్రై చేయడానికి భయపడుతుంటారు. ఇప్పుడు సబ్జెక్ట్ రానప్పుడు. ఎస్ ఫ్రెండ్స్. సో నేను చెప్పాను Ansible ఈస్ డెవలప్డ్ బై, ఎస్ ఫ్రెండ్స్, Ansible was developed DEVELOP by Python. ఆర్ మీరు ఇలా రాసుకోండి, Ansible was created by using Python, PowerShell and shell. వీటిని ఉపయోగించి Python తయారు చేశారు. దాట్స్ వై వెన్ ఎవర్ యూ వాంట్ టు వర్క్ విత్ Ansible, ద Python మస్ట్ బి రిక్వైర్డ్. అర్థమైంది, Python మస్ట్ బి రిక్వైర్డ్. అంటే మనం ఆల్రెడీ చూసాం గతంలో Maven చూసాం. ఎస్, Maven చూసాం. ఎస్, Maven. తర్వాత ఇంకొకటి ఏం చూసాం, ఎస్, Tomcat చూసాం. Tomcat. సో Maven, Tomcat అనేది చూసాం. సో Maven it is required Java, is Java based tool. Tomcat is required Java. ఎస్ ఆర్ నో, జావా బేస్డ్. అట్లాగే ఇది కూడా Ansible అనేది కూడా ఎస్, Python. That's why we must install the Python software. We must install Python software before we install the Ansible tool. Yes, we must install the Python software inside your server. అంటే మీరు Ansible తో వర్క్ చేయాలంటే, Ansible ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలా, we must install the Python software in your server. గుడ్. సో ఇది అసలు యాక్చువల్గా రియల్గా. మరి ఇప్పుడు దీన్ని సెటప్ ఎలాగా, ఇన్స్ట్రక్షన్స్ ఎలాగా, ఏం చేస్తారు, ఎట్ల నుంచి ఎట్లా వెళ్తుంది ఫైలు, అసలు మెకానిజం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం అసలు రియల్గా. అంటే అండర్స్టాండ్ సంథింగ్, ఎస్, డూయింగ్ ల్యాబ్ ఈజ్ వెరీ ఈజీ, డెడ్ ఈజీ అయితే అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్? ఓకే. Ansible setup, SETUP ఆర్ ఇన్స్టలేషన్ ఏదైనా. ఓకే, ఎలాగ అసలు Ansible సెటప్ చేయటం ఎలాగా అన్నిటికంటే బెస్ట్ Ansible సెటప్ అని రాసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. Ansible సెటప్ ఎక్కడ Ansible సెటప్ చేసేది, ఎస్ ఫ్రెండ్స్. సో జనరల్ గా అసలు Ansible అనేది సెటప్ చేయడానికి ఎస్, క్లయింట్ కావాలి, మాస్టర్స్ రెండు కావాలి కదా. అంటే మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి, అందుకోసం మనం ఏం చేస్తామంటే 2 సర్వర్స్ తీసుకోండి. ఒకటి Ansible మాస్టర్, 2 Ansible క్లయింట్. ఎస్, జస్ట్ స్టెప్ 1 లో మీరు చేయాల్సింది ఏంటంటే క్రియేట్ 2 సర్వర్స్. 2 సర్వర్లు తీసుకోండి, ఓకేనా. ఓకే, ఒకటి ఎస్ ఫ్రెండ్స్, నెంబర్ 1 Ansible మాస్టర్ కోసం ఒకటి, Ansible నోడ్ కోసం ఒకటి. ఎస్, 1 is for Ansible మాస్టర్,
సెకండ్ వన్ ఈస్ ఫర్ యాన్సిబుల్ నోడ్. ఇలా మీరు తీసుకోవాలి యాక్చువల్గా. ఓకే, అయిపోయింది. యాన్సిబుల్ సెటప్ ఇది యాక్చువల్గా తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఏం చేయాలి సార్, అసలు ఏంటి, వాట్ ఈస్ దిస్, మనం ఏం చేయాలా? ఏం లేదు, సింపుల్ గా ఒక 2 సర్వర్లు తయారు చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇన్స్టాల్ పైథాన్, ఇన్స్టాల్ పైథాన్. అంటే ఇన్స్టాల్ పైథాన్ అంటే మనం ఎలా చేయాలి? ఎస్ ఫ్రెండ్స్, యాన్సిబుల్ మాస్టర్ సైడ్ సెటప్, యాన్సిబుల్ మాస్టర్ సైడ్ సెటప్ నేను చెప్పేది ఇది, యాన్సిబుల్ మాస్టర్ సైడ్ సెటప్. ఓకే, స్టెప్ 1. ఓకే, స్టెప్ 1 మీకు తెలుసు ఆల్రెడీ, క్రియేట్ సర్వర్, యాన్సిబుల్ మాస్టర్, క్రియేట్ యాన్సిబుల్ మాస్టర్. స్టెప్ 2 లాగిన్ యాన్సిబుల్ మాస్టర్. సో యాన్సిబుల్ మాస్టర్ లోకి లాగిన్ అవ్వండి. అవునా, యాన్సిబుల్ మాస్టర్ లోకి లాగిన్ అవ్వండి. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తారు? స్టెప్ 3. ఎస్, స్టెప్ 3 వచ్చేసి, ఎస్ ఫ్రెండ్స్, స్టెప్ 3 లో మీరు ఏం చేస్తారంటే స్విచ్ టు రూట్ యూజర్, ఎస్. ఓకే, స్టెప్ 4 రూట్ యూజర్ లోకి స్విచ్ అయిన తర్వాత ఇన్స్టాల్, ఎస్, పైథాన్. హై లెవెల్ స్టెప్స్ ఇవన్నీ. ఇన్స్టాల్ పైథాన్ సాఫ్ట్వేర్, దట్ మీన్స్ వాట్, ప్యాకేజ్, పైథాన్ ప్యాకేజ్ అనొచ్చు, పైథాన్ సాఫ్ట్వేర్ అనొచ్చు. ఎస్, మీ మిషన్ లో ఇన్స్టాల్ చేయాలి. సో ఆఫ్టర్వర్డ్స్ స్టెప్ 5, ఎస్, ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇన్స్టాల్ యాన్సిబుల్, ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? సో ఇన్స్టాల్ పైథాన్ తర్వాత వర్షన్ చెక్ చేసుకోండి కావాలంటే, వర్షన్ చెక్ ద వర్షన్స్. ఓకే, ఇన్స్టాల్ యాన్సిబుల్, చెక్ ద వర్షన్స్. గుడ్, అలాగా వర్షన్స్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ అయింది. ఏంటి స్టార్ట్ అయింది? అసలు మనకి ఇన్వెంటరీ ఫైల్స్ ఎక్కడ, అసలు అక్కడ కనెక్షన్ ఎట్లా కలపాలి? ఎస్ ఫ్రెండ్స్, ఆ తర్వాత కనెక్షన్ తర్వాత పక్కన ఇప్పుడు అసలు ఆ ఇన్వెంటరీ ఫైల్స్ ని ఓపెన్ ఎలా చేయాలి, ఓపెన్ చేసిన ఇన్వెంటరీ ఫైల్స్ లో ఏం రాయాలి? ఎస్, ఇదంతా కూడా స్టోరీ. మళ్ళీ ఇక ఈ స్టోరీలో అక్కడ క్లయింట్ నోడ్స్ ని నువ్వు ఎలా కనెక్ట్ అవ్వాలి, క్లయింట్ నోడ్స్ ని కనెక్ట్ అయ్యి, ఎస్, ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ని ఎలా పుష్ చేయాలి, ఎస్, పుష్ చేసిన తర్వాత అవి ఎలా ఎగ్జిక్యూషన్ అవుతాయి, ఎస్, ఇవన్నీ కూడా ఫస్టే అండర్స్టాండ్ చేసుకోవాలి. అసలు ఇవన్నీ అండర్స్టాండ్ లేకుండా స్ట్రైట్ గా ల్యాబ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ప్రాసెస్, అది బై హార్ట్ చేసినట్టు. ఓకే, సో బాగుంది. ఇప్పుడు సరే, మనకి రియాలిటీలో చూస్తే ఫస్ట్ పాయింట్, ఎస్ ఫ్రెండ్స్, యాన్సిబుల్ ఇన్వెంటరీ ఫైల్ అనేది ఒకటి ఉంది. యాన్సిబుల్ ఇన్వెంటరీ ఫైల్ అనేది ఒకటి ఉంది. ఈ యాన్సిబుల్ ఇన్వెంటరీ ఫైల్ పక్కన పెడితే యాన్సిబుల్ సిఎఫ్జి కూడా ఉంది. యాన్సిబుల్ డాట్ సిఎఫ్జి అంటే ఏంది? యాన్సిబుల్ డాట్ సిఎఫ్జి అంటే అది మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఎస్ ఫ్రెండ్స్, అది మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఓకే, ఇవన్నీ ఎట్లా చేయాలి, అసలు మనం ఎలాగా అవతల నోడ్ని కనెక్ట్ అవ్వాలి, సో ఇదంతా మనం చూస్తాం యాక్చువల్గా. సరే, ఇప్పుడు ఇన్వెంటరీ ఫైల్ ని మనం మాట్లాడదాం. సో ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ద యాన్సిబుల్, ఎస్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ద యాన్సిబుల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు చూస్తే చూడండి, డైరెక్ట్ గా, ఎస్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఇన్స్టాలింగ్ ద యాన్సిబుల్, ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ మనకు ఆల్రెడీ తెలుసు, ఎలాగా కాన్ఫిగరేషన్ ఫైల్ లొకేషన్ అవన్నీ మనకు తెలుసు. అదేవిధంగా మరి ఇన్వెంటరీ ఫైల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ వేర్ షుడ్ ఐ గెట్ ఇట్ ద ఇన్వెంటరీ ఫైల్స్, ఎస్, వేర్ షుడ్ ఐ గో, ఇన్వెంటరీ ఫైల్ కి ఎక్కడికి వెళ్ళాలి అంటే వాడు చెప్పాడు లొకేషన్. చూడండి, ఇన్వెంటరీ ఫైల్ లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలి అంటే హోస్ట్ ఐపీ అడ్రసెస్, సర్వర్స్, క్లయింట్స్ ఐపీ అడ్రసెస్, టార్గెట్ నోడ్స్ ఐపీ అడ్రస్ ఎక్కడ మెయింటైన్ చేయాలంటే ఇన్వెంటరీ ఫైల్లోనే. మరి ఆ ఇన్వెంటరీ ఫైల్ ఎక్కడికి వెళ్ళాలి? యాన్సిబుల్ ని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసావు, చేసిన వెంటనే నువ్వు ఇన్వెంటరీ ఫైల్లోకి వెళ్ళాలంటే, ఎస్ ఫ్రెండ్, చూడండి ఇక్కడ, చూడండి, సో స్లాష్, అదే స్లాష్ ఈటీసీ, అవునా, ఈటీసీ తర్వాత యాన్సిబుల్, దట్స్ ఇట్, ఓవర్, స్లాష్ ఈటీసీ యాన్సిబుల్ తర్వాత హోస్ట్స్, ఇట్లా హోస్ట్స్ ఉంటాయి అంతే.
దీన్నే మనం ఈ ఫైల్ని మనం ఏమంటామంటే ఇన్వెంటరీ ఫైల్ అని పిలుస్తాం. ఇన్వెంటరీ ఫైల్ అది ఓపెన్ చేసుకోవాలి మనం. అది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనం ఐపీ అడ్రస్ని ఇవ్వాలి. ఐపీ అడ్రసెస్ that means you must reach this location and you must provide server's IP address. That means Ansible client's IP addresses. Yes, we just type this IP addresses. అంటే ఇప్పుడు నాకు 10 సర్వర్స్ ఉన్నాయి. ఎస్ 10 సర్వర్స్. సో 10 సర్వర్స్ ఐపీ అడ్రస్ నేను ఇక్కడ ఇస్తా. లేదు సార్ నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఒక 10 యాడ్ చేశాను మళ్ళీ ఇవ్వచ్చా? ఎస్ మళ్ళీ సేమ్ లొకేషన్స్కి వెళ్ళు. ఈటీసీ Ansible ఎస్ ఫ్రెండ్స్ హోస్ట్ మళ్ళీ వెంటనే ఐపీ అడ్రస్ అన్ని ఇచ్చేసాయి. మళ్ళీ ఇచ్చి వెంటనే ఎస్ అలాగా. అంటే ఇన్వెంటరీ ఫైల్ లొకేషన్ నీకు తెలిసి ఉండాలి. ఓకేనా? అయితే ఈ ఇన్వెంటరీ ఫైల్ ఏదైనా సరే గుర్తుపెట్టుకో. ఏ ఫైల్ అయినా ఏ చేంజెస్ అయినా నువ్వు చేసినప్పుడు ఒక ప్లేస్ లో నువ్వు మోడిఫికేషన్ చేయాలని నేను చెప్పాను. ఒక ప్లేస్ లో ఏ ప్లేస్ అది? ఎస్ ansible.cfg. ఏ ఫైల్ అది? ఇది చేసేసావు కదా Ansible host లో నువ్వు చిన్న మోడిఫికేషన్స్ చేసేసావు. మరి దీని కనెక్టివిటీ ఫైల్ ఎక్కడుంది అంటే దీన్నే మనం హోస్ట్ ఫైల్ ని మనం ఏమంటాం? ఇన్వెంటరీ ఫైల్ అంటాం. ఎస్ అసలు టోటల్ గా మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఈ ఇన్వెంటరీ ఫైల్ గురించి లొకేషన్ ఉంటుంది అనమాట. యాక్చువల్ అక్కడ మీరు పూర్తి స్థాయిలో చిన్న మోడిఫికేషన్ చేయాలి. దానికి కనెక్షన్ అంటే మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ ఎస్టర్డే చెప్పాను కదా. ఇదేంది? ఇది మెయిన్ కాన్ఫిగ్ ఫైల్. ఎస్ ఇక్కడ ఉంటుంది అనమాట ఇన్వెంటరీ అని. ఎస్ ఇన్వెంటరీ అని ఉంటుంది. ఇక్కడ ఇన్వెంటరీ అని ఉంటుంది యాక్చువల్ గా. అప్పుడు ఆ ఇన్వెంటరీ ఫైల్ ను ఉపయోగించుకో అని చెప్పాలన్నమాట. ఎవరికి? మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ కి. దాని పేరు ఏంది? ansible.cfg చెప్పాలి. రే బాబు ఇదిగో ఈ మెయిన్ కాన్ఫిగరేషన్ లో ఉందరా బాబు అసలు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఈ మెయిన్ కాన్ఫిగరేషన్ సారీ ఈ ఇన్వెంటరీ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకోవాలి. అసలు ఈ మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ ని ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళి ఇన్వెంటరీ ఫైల్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి. ఇన్వెంటరీ ఫైల్ అనేది యాక్టివేట్ చేయాలంటే ఎలాగా? ఆల్రెడీ ఇన్వెంటరీ ఫైల్ అని అక్కడ ఉంటుందా ఏంది? ఎస్ ఉంటుంది. ఇన్వెంటరీ అని ఉంటుంది. మరి ఉండిన దాన్ని మనం ఏం చేస్తాం అంటే ఇన్వెంటరీ అని ఉంటుంది కానీ అది ఎస్ కామెంటెడ్ లైన్ లో ఉంటుంది. కామెంట్ చేసి ఉంటుంది అనమాట. కమెంట్ అది ఇన్యాక్టివ్ లైన్ మోడ్ లో ఉంటుంది. ఇన్యాక్టివ్ మోడ్ లో ఉంటుంది. యాక్చువల్ ఇన్యాక్టివ్ లైన్ అంటారు. ఇన్యాక్టివ్ మోడ్ లో ఉంటుంది. ఆ లైన్ అనేది ఇన్యాక్టివ్ లైన్. అప్పుడు ఆ లైన్ ని మనం ఏం చేయాలంటే ఎస్ రిమూవ్ చేయాలి. ఎక్కడ? దేన్ని? ఎస్ కామెంట్ ని. ఎస్ కామెంట్ ని రిమూవ్ చేయి. హ్యాష్ అంటే కామెంటే కదా. ఆ కామెంట్ రిమూవ్ చేస్తే అప్పుడు ఇన్వెంటరీ అనేది ఇక్కడ ఏదైతే ఉందో అది యాక్టివ్ అయిపోతుంది. ఎస్ యాక్టివ్ అయిపోతుంది. అప్పుడు ఆ ఇన్వెంటరీకి ఇక్కడికి సంబంధాలు ఏర్పడతాయి. సో ఎక్కడ ఇది? మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్లో చేయాలి. సరే మరి మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ అది ఎక్కడ ఉంటుంది? ఆ లొకేషన్ ఏంది? అది కూడా ఇదే సేమ్ లొకేషన్. ఎక్కడది? ఈటీసీని. ఎట్లా? /etc ఎస్ ఫ్రెండ్స్. సో ఈటీసీ రాసిన తర్వాత ansible డాట్ సిఎఫ్జి ఈ ఫైల్ ఉంటుంది యాక్చువల్. ఎస్ అంటే టోటల్ ఎవ్రీథింగ్ ఏదైనా చేంజెస్ జరిగినప్పుడు మళ్ళీ మనం దీంతోనే చేంజెస్ చేసుకోవాలి. Ansible కాన్ఫిగరేషన్ అంటే ది మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఈ సాఫ్ట్వేర్ కి ఉపయోగపడే కాన్ఫిగరేషన్ ఫైల్. ఈ సాఫ్ట్వేర్ రన్ చేయడానికి ఉపయోగపడే కాన్ఫిగరేషన్ ఫైల్. ఎస్ ఇది కాన్ఫిగ్ ఫైల్. ఏంటది? ఈటీసీ ansible.cs టైప్ చేద్దాం అలానే. ఎక్కడది? చూడండి యాక్చువల్ గా మనకి ansible config పనిచేద్దాం. మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ లొకేషన్ అని పెడదాం. బెస్ట్ అనమాట. మీకు అర్థం కావడం కోసం. ఆర్ యూ కెన్ సే ansible.cfg ఫైల్ లొకేషన్. ఇలాగ ఏదైనా సరే ansible cfg ఫైల్ లొకేషన్ ఇలాగా. సో అది లొకేషన్ ఎక్కడ సార్ ఏంది అంటే చూడండి /etc ansible.cfg ఇది యాక్చువల్ మనం మాట్లాడాల్సింది. సో తర్వాత స్టెప్ 6 స్టెప్ 7లో ఎస్ ఫ్రెండ్స్ జనరల్ గా చెప్పాలంటే ఇది
స్టెప్ 7 వేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, స్టెప్ 6 ఏంటి తెలుసా? మనం ఫస్ట్ డిస్కస్ చేసాము, అది స్టెప్ 6. ఫస్ట్ డిస్కస్ చేసింది ఏంటి? ఇన్వెంటరీ ఫస్ట్ డిస్కస్. ఎస్, ఈటీసీ యాన్సిబుల్ ఇన్వెంటరీ. సో ఈ ఇన్వెంటరీకి వేసుకోవాలి. అప్పుడు ఏంటి మనం ఇన్వెంటరీలో అంటే ఎస్, గో టు ఇన్వెంటరీ file location, or you can say hosts file location. Yes, ఇది మనకు తెలియాలి. హోస్ట్ ఫైల్ లొకేషన్స్ తెలియాలి మళ్ళీ, ఎందుకంటే ఆ ప్లేస్కి రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వన్నీ చేయాలి కదా. ఎస్, హోస్ట్ ఫైల్ లొకేషన్. ఆ హోస్ట్ ఫైల్ లొకేషన్ ఏంటంటే /etc ansible host, ఇలా. ఓకేనా? ఇన్వెంటరీ ఫైల్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్. సో ఇవి మొత్తం మీరు చేయాలి. లొకేషన్స్ కి మీరు వెళ్ళాలి, చేయాలి ఇదంతా కూడా. ఎస్, ఇదంతా చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి సార్ అంటే, నెక్స్ట్ టాస్క్ ఎలా ఉంటుంది సార్ అంటే, సింపుల్. ఇప్పుడు యాన్సిబుల్ యూజర్గా మీరు లాగిన్ అవ్వాలి మళ్ళీ. అరే ఇదేంటి గోలా? ఎస్, అంటే యాన్సిబుల్గా యూజర్గా లాగిన్ అయ్యి అక్కడి నుంచి అవతల ఆ నోట్స్కి మీరు కనెక్ట్ అవుతారు. అక్కడి నుంచి ఆ నోట్స్కి మీరు కనెక్ట్ అవుతారు. అంటే ఎలాగా? ఎస్, క్రియేట్ ఏ యూజర్. ఎస్, వాట్ యూజర్ సార్? ఏదైనా సరే మీకు ఇష్టం వచ్చింది. స్టెప్ 8 లో మీరు ఏం చేస్తారు? క్రియేట్ ఏ Ansible మాస్టర్ యూజర్. క్రియేట్ Ansible మాస్టర్ యూజర్. ఒక Ansible మాస్టర్ యూజర్ తయారు చేయండి. దానికి క్రియేట్ ఏ పాస్వర్డ్, క్రియేట్ యూజర్ అండ్ క్రియేట్ ఏ పాస్వర్డ్, లేదా ఇట్లా రాసుకోండి, క్రియేట్ ఏ యూజర్ క్రియేట్ ఏ పాస్వర్డ్. ఆ బ్రాకెట్ లో పెట్టండి ఏంటిది? ఎస్, ఇన్సైడ్ మాస్టర్ సర్వర్ వి క్రియేట్ ఏ యూజర్. అలా మీరు కావాలంటే వి క్రియేట్ ఏ యూజర్ ఇన్సైడ్ మాస్టర్ సర్వర్, లేదా యాన్సిబుల్ మాస్టర్. టెక్నాలజీని చాలా సింప్లిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట. మరి కాంప్లెక్సిటీ కాకుండా, కాంప్లెక్స్ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి, అందుకని ఇట్లా. సో క్రియేట్ ఏ పాస్వర్డ్, వి క్రియేట్ ఏ యూజర్ ఇన్సైడ్ యాన్సిబుల్ మాస్టర్ సర్వర్. జస్ట్ క్రియేట్ ఏ యూజర్. మరి ఏ యూజర్ ఇవ్వాలా, ఏం చేయాలా, మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వండి. మరి యాన్సిబుల్ కి తగ్గట్టుగా ఏమి ఇవ్వాలా? యాన్సిబుల్ ఎస్ ఏదైనా సరే నీ ఇష్టం, నీ పేరు ఇచ్చుకో, నో ప్రాబ్లం. అట్లా ఏదైనా సరే ఆ పేరు ఇచ్చుకో, యూజర్ని తయారు చేయాలి. ఇదేనా? ఓకే. సో స్టెప్ 9, స్విచ్ WTC, స్విచ్ యూజర్. సెట్ ఏ యూజర్లోకి సపోజ్ మనం ఉన్నాము, క్రియేట్ యూజర్ అని చెప్పాము. యూజర్ పేరు ఏంటి సార్? అది చెప్పండి సార్, ఏదైనా పెట్టుకోండి మీ ఇష్టం. అంటే ఏంది? యాన్సిబుల్. ఎస్ ఫ్రెండ్స్, అది కాకుండా యాన్సిబుల్. ఎస్ ఫ్రెండ్స్, యాన్సిబుల్ మాస్టర్ అని పెడదాం. ఓకేనా? యాన్సిబుల్ మాస్టర్ అని పెడదాం అనుకోండి. మాస్టర్ పాస్వర్డ్ ఏంది? ఎస్ ఫ్రెండ్స్, పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 అంటే అలాగా. స్విచ్ టు యాన్సిబుల్ మాస్టర్ యూజర్ అంటే స్విచ్ టు ఇది యాన్సిబుల్ మాస్టర్ ఉంది కదా, యాన్సిబుల్ మాస్టర్ యూజర్. స్విచ్ టు యాన్సిబుల్ మాస్టర్ యూజర్, దట్స్ ఇట్. స్విచ్ అవుతాను అది. అదే ఇక్కడ స్విచ్ అయ్యాను కరెక్ట్, బాగుంది. కానీ ఇప్పుడు యాన్సిబుల్ మాస్టర్ యూజర్ కి పర్మిషన్స్ ఏ ఉండవు. ఎస్, ఏం పర్మిషన్స్ ఉండవు? యాన్సిబుల్ మాస్టర్ అంటే ఎవరు ఇక్కడ? నార్మల్ యూజర్. ఎస్, యూ క్రియేట్ ఏ నార్మల్ యూజర్, బట్ దిస్ నార్మల్ ఫెలో కెనాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ యాక్టివిటీ. ఎంతైనా గోయింగ్ ఇన్సైడ్ దట్ సర్వర్ అండ్ డూయింగ్ సంథింగ్. ఎస్, తర్వాత మనం ఈ సర్వర్లో ఏదైనా ఇన్స్టాల్ చేయాలన్నా, తర్వాత ఈ సర్వర్లో మనం ఇంకా ఏదైనా అడ్మినిస్ట్రేషన్ కైండ్ ఆఫ్ టాస్క్ చేయాలన్నా సరే, ఈ యాన్సిబుల్ మాస్టర్ అనేవాడు నార్మల్ యూజర్. సో వాడికి ఏంది? లీస్ట్ ప్రివిలేజెస్ ఉంటాయి. సో యాన్సిబుల్ మాస్టర్ is a normal user, is having the least privileges, is having least privileges.
least privileges. Okay. Is having least privilege or has least privileges. ఎట్లయినా రాసుకో, having అయినా has అయినా ఏదైనా రాసుకో. ప్రివిలేజెస్ ఇది లీస్ట్ ప్రివిలేజెస్. అవునా? ఓకే, బాగుంది ఇది. సో స్విచ్ టు యూట్యూజర్. అయితే యూట్యూబ్ యాన్సిబుల్ అడ్మినిస్ట్రేషన్ గా ఏదో మాస్టర్ గా నేను స్విచ్ అయ్యాను కానీ బట్ దిస్ ఫెలో ఈస్ హ్యావింగ్ వెరీ వెరీ లెస్ ప్రివిలేజెస్. దట్ మీన్స్ వాట్ లీస్ట్ ప్రివిలేజెస్. అందుకోసం నేనేం చేయాలి, ఇప్పుడు రిస్క్ ఉందన్నమాట. అందుకోసం నేనేం చేస్తానంటే ఈ వ్యక్తిని సూడో యూజర్ గా చేసేస్తాను. ఏ వ్యక్తిని? యాన్సిబుల్ మాస్టర్ని. ఎస్, అన్ని కమాండ్స్ ఎగ్జిక్యూషన్ చేసేటట్టుగా చేసేస్తాను. అప్పుడు చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలా? యాన్సిబుల్ మాస్టర్ అనే యూజర్ ఉన్నాడు, ఆ యూజర్ ని సూడో యూజర్ గా తయారు చేయాలి నేను. Then step 10 లో go to sudoers file. Go to sudoers file. Go to sudoers file. సో sudoers file కి వెళ్ళి మనం ఏం చేయాలా? ఎస్ ఫ్రెండ్స్, యాడ్ ansible master inside this sudoers file. Add ansible master inside this sudoers file. ఇది లైనెక్స్ అని మాత్రం అనుకోకండి, లైనెక్స్ అని చెప్పకండి. ఇలా చెప్పేవాళ్ళు, ఇలా అనుకునేవాళ్ళు సాఫ్ట్వేర్కి ఎలిజిబుల్ కాదు. ఇంటికి వెళ్ళి ఇడ్లీలు అమ్ముకోండి ఇక అంతే. ఈ కోర్సు వద్దు, నువ్వు వద్దు, ఇక అంతే. ఇది లైనెక్స్ క్లాస్ అని అనుకునేవాళ్ళు ఇంటికి వెళ్ళి ఇడ్లీలు అమ్ముకోండి అంతే. లైనెక్సే, లైనెక్స్ సర్వర్ మీదే ఇదంతా చేసేది. యాన్సిబుల్ అయినా, టెరాఫామ్ అయినా, డెవాప్స్ లో ఏ టూల్స్ అయినా లైనెక్స్ మీదే చేస్తారు. ఇంకా లైనెక్స్ క్లాస్ అంటే ఎట్లా? ఇంకా లైనెక్స్ క్లాసులకే నేను అటెండ్ అవుతున్నాను, ఇంకా లైనెక్సే నేర్చుకుంటున్నాను, ఇంకా లైనెక్స్ అయిపోలేదు. రాక్షసత్వం అయింది అది. ఆ ఓట్స్ కూడా అది రాక్షసత్వమైన ఓట్స్ అవి. కాబట్టి మనం లైనెక్స్ అనేది సర్వర్ గా ఉపయోగించుకొని ఎస్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటున్నాం లైనెక్స్, తర్వాత డెవాప్స్ నేర్చుకుంటున్నాం లైనెక్స్. అంటే ఏ ప్లేస్ లోకి వెళ్ళినా నీకు లైనెక్సే కనపడుద్ది. అన్ని ప్లేసుల్లో లైనెక్స్ కనపడ్డప్పుడు ఇది లైనెక్స్ క్లాస్ అని నువ్వు అనుకోవడం తప్పు అంటున్నా. ఇన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసిన అగైన్ అగైన్ అండ్ అగైన్ అగైన్. ఎస్, క్లాస్ స్టార్ట్ అయిన నుంచి చెప్తున్నా మొత్తం లైనెక్సే బాబు, ఎన్విరాన్మెంట్ లైనెక్స్, ఇది లైనెక్సే కనపడుతుంది నీకు అని చెప్పాను. కాబట్టి ఎవరైనా సరే దయచేసి అంటే వేరే వేరేగా అపార్థం చేసి ఇంకా లైనెక్స్ ఇంకా లైనెక్సే, లైనెక్స్ కాదు ఇది, డెవాప్స్ అయిపోతుంది లాస్ట్ వచ్చేసి. సో సూడోవర్స్ ఫైల్కి వెళ్ళాలి. సో యాడ్ ansible master inside this sudoers file. Then this ansible master will become a sudo user. Then yes friends, ఎలాగా? ansible master కి వెళ్ళాలి, sudoers file కి వెళ్ళాలి, లైన్ నెంబర్ ఎస్ 100కి వెళ్ళిన తర్వాత ansible master రాసేసి ఆల్. ఎస్ ఫ్రెండ్స్, ఆల్ రాస్తామా? ఎస్ ఆల్, మళ్ళీ రాసేసి మళ్ళీ ఆల్. అవునా? ఆల్, మళ్ళీ ఆల్, అయిపోయింది. ఆల్ పర్మిషన్స్ ఇచ్చేస్తాయి ఎవరికి? ansible master కి. ఎస్, సేవ్ అండ్ ఎగ్జిట్ అయిపోతుంది. సేవ్ అండ్ ఎగ్జిట్ మీకు తెలుసు ఆల్రెడీ, అవసరం లేదు. ఇక ఇది స్టోరీ. స్టెప్ 10, 11. ఎస్, ఇప్పుడు ఎస్ ఫ్రెండ్స్, అప్పుడు నేను స్విచ్ టు యాన్సిబుల్ మాస్టర్. ఎస్, ఇది యాక్చువల్గా అప్పుడు యాన్సిబుల్ మాస్టర్లోకి నేను స్విచ్ అవ్వాలి. ఎస్, ఇప్పుడు యాన్సిబుల్ మాస్టర్లోకి నేను స్విచ్, అప్పుడు ఇది స్టేట్మెంట్ మీకు అర్థమైంది. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఎస్, ఇది 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 9 వేసుకో, ఇది 10 వేసుకో. ఎస్, ఇప్పుడు నీకు అర్థమైంది. ఫస్ట్ ఇది చెప్తే అర్థం కాదు. యాన్సిబుల్ అనేది నార్మల్ యూజర్, బట్ నార్మల్ని మనం ఏం చేసాం? ఎస్ సూడో యూజర్ని చేసాం. ఎస్, నౌ దిస్ యాన్సిబుల్ మాస్టర్ ఫెలో బికెమ్, ఎస్ నౌ యాన్సిబుల్ మాస్టర్ విల్ బికమ్ సూడో యూజర్. ఇక నువ్వు ఏ కమాండ్ అయినా రన్ చేసుకోవచ్చు. ఎవరు? యాన్సిబుల్ మాస్టర్. ఇంక దేనికైనా ఏదైనా చేయొచ్చు. సో యాక్చువల్గా చెప్పడానికి ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ క్రియేట్ ఏ యూజర్, క్రియేట్ ఏ పాస్వర్డ్ 1 2 3 ఉంది కదా, అక్కడ ఏం చేయాలో తెలుసా? అది మీకు తెలుసు ఆల్రెడీ. మెకానిజం. ఏం మెకానిజం అది? బ్రాకెట్ లో పెడతాం. ఏంటది? సో డూ సమ్ మోడిఫికేషన్స్ ఇన్సైడ్ SSD config file. Yes, and restart the SSD and restart the SSD. ఇదన్నీ బ్రాకెట్ లో విషయాలు మీకు ఆల్రెడీ తెలుసని నేను చెప్పాలి. అండ్ రీస్టార్ట్ ది SSD.
ఇదే మీద మాత్రం చేయాలి. స్టెప్ 8 చేసిన వెంటనే ఇది చేయాలి. ఎస్, చేసిన తర్వాత నెక్స్ట్ అట్లా నెక్స్ట్ ఇది నేను పెద్ద స్టెప్గా కూడా కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే మీకు వచ్చు కాబట్టి. ఇట్లా స్టెప్ 8లో రాసుకొని ఇవన్నీ రాసేసిన తర్వాత స్విచ్ యూజర్కి వెళ్ళాలి 10. ఇక అక్కడి నుంచి వర్క్ ఎలా నడిపిస్తాం అనేది. ఎస్, ఇది స్టోరీ, ఇది యాన్సిబుల్ అంటే. ఏ, కనిపించడం లేదు ఇంతేనా? అంతే, అది విషయం కాదు అది. ఏ, అదేదో ఉందనుకొని సార్ యాన్సిబుల్ చెప్పండి, సార్ యాన్సిబుల్ ఏం లేదు ఇంతే. ఇక టెరాఫామ్ కూడా పెద్ద విషయం కాదు, ఎందుకంటే నీ మైండ్ సెట్ ని, నీ మైండ్ ని టోటల్ గా ఫస్ట్ క్లాస్ నుంచి అలా 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 తీసుకొచ్చి ఈ స్థాయికి తెచ్చాం. అందువల్ల నీకు ఇది పెద్ద విషయం అనిపించదు అనమాట. ఆ స్థాయికి వెళ్ళిపోయావు నువ్వు నీకు తెలియకుండానే. కేకే గాడు సుత్తిగాడు అనుకుంటున్నావు కానీ నిన్ను నీ లైఫ్ ని మార్చడానికి చెప్పే మంచి క్లాసులు చెప్పే కేకే, అంతే. చెత్త మాటలు కాదు ఇవి. ఆ? భవిష్యత్తుకి నీకు, నీ పేరెంట్స్ కి పనికొచ్చే విషయాలు మాత్రమే కేకే డిస్కషన్ చేస్తాడు, ఏ క్లాస్ అయినా సరే. నాట్ ఓన్లీ దిస్ క్లాస్. అంతకు మించి ఒక్క మాట కూడా ఎస్ డిస్కషన్ చేయకూడదు, అసలు చేసే స్కోప్ కూడా అక్కడ లేదు. ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పిన విధానంలో ప్రాసెస్లో ఫాలో అయ్యి ఈ యాన్సిబుల్ని పూర్తి స్థాయిలో నేర్చుకొని పూర్తిగా మనం ముందుకెళ్దాం. సో ఈ స్టెప్స్ అన్ని మీకు పంపిస్తాను, ఇదేంటి వాట్ ఈస్ వాట్ అని పూర్తి స్థాయిలో మీరు ఇంకా కొంచెం. ఎస్ ఫ్రెండ్స్, కొంచెం పరిశీలన చేయండి, ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. అంటే ప్రజెంటేషన్ ప్రాక్టీస్, ఇది కాదు, ఇదేమన్నా పెద్ద విషయం కాదు. ప్రజెంటేషన్, ఒక్కొక్క కాన్సెప్ట్ రాసుకో వైట్ పేపర్ మీద. అండ్ లైనెక్స్ లో అన్ని కాన్సెప్ట్లన్నీ ఒక వైట్ పేపర్ మీద రాసుకో. డెవాప్స్ లో కాన్సెప్ట్లన్నీ ఒక వైట్ పేపర్ మీద రాసుకో. ఏడబ్ల్యూఎస్ కాన్సెప్ట్లన్నీ ఒక వైట్ పేపర్ మీద రాసుకో. ఇప్పుడు నీకు చెమటలు పట్టకపోతే అప్పుడు అడుగు. ఇక నీకు ఫోన్ వచ్చినా ఫోన్ కూడా ఎత్తావు, ఆ కండిషన్ ఉంటుంది నీ దగ్గర. నీది వైట్ పేపరే రాయలేకపోతే అంతా వచ్చినట్టే ఉంటది నీకు, కానీ ఏమీ రాదన్న సంగతి నీకు అప్పుడు దాకా తెలియదు. అందుకని నేనేం చెప్తానంటే మూడు వైట్ పేపర్లు రాసుకో. ఎస్, మూడు వైట్ పేపర్లు రాసుకో. దాంట్లో ఫస్ట్ పేపరు లైనెక్స్, రెండో పేపరు ఏడబ్ల్యూఎస్, మూడో పేపరు డెవాప్స్, అంతే. ఈ మూడు పేపర్లు రాసుకో కొన్ని కొన్ని విషయాలు, కాన్సెప్ట్ పేర్లు. ఎస్, సూడో మేనేజ్మెంట్, యూజర్ మేనేజ్మెంట్, గ్రూప్ మేనేజ్మెంట్ లైనెక్స్ లో, ఫైల్ మేనేజ్మెంట్ అవి ఇవి ఏవో, ఏడబ్ల్యూఎస్ అవి ఇవి, డెవాప్స్ అవి ఇవి మొత్తం రాసుకో. ఈ మూడు పేపర్లు రాసుకొని ఇక దాన్ని చూడు, అసలు ఈ మూడు పేపర్లు రాసిన విషయాల్ని నేను అనర్గళంగా చెప్పగలనా లేదా. ఎస్, ఇప్పుడు రేపు మార్నింగ్ 10:30కే ఇంటర్వ్యూ ఉంది. మనం ఏంటంటే మనం ఎట్లాంటి వాళ్ళం అంటే మన మైండ్ సెట్, ఇంటర్వ్యూస్ లేవుగా, కాల్స్ లేవుగా, రెస్ట్ తీసుకుంటే పోలా. నో 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 నో, అట్లాంటి మూడ్లోకి వెళ్ళబాకండి దయచేసి. జాబ్స్ కొట్టలేరు అట్లా ఉన్నప్పుడు. మీరు ఇంటర్వ్యూస్ ఉన్నా లేకపోయినా సంబంధం లే. ఇది లైనెక్స్ లో ఈ కాన్సెప్ట్లు వచ్చండి, ఏడబ్ల్యూఎస్ లో ఈ కాన్సెప్ట్లు వచ్చు, డెవాప్స్ లో ఈ కాన్సెప్ట్లు వచ్చు. రేపు 11:30కి కాల్ ఉండొచ్చు, నీకు తెలియకుండానే ఇదిగో ఈ సాటర్డేకి కాల్ ఉండొచ్చు, ఇంటర్వ్యూ కాల్ షెడ్యూల్ అయి ఉండొచ్చు నీకు. అప్పుడు నువ్వేం చేస్తావు? నిన్ను బతికిచ్చేది ఏది? ఈ మూడు పేపర్లే. పోనీ మూడు పేపర్లు రాసుకున్నావు అని చెప్పేసి వేరే వేరే కన్సల్టేషన్స్ వేరే వేరే కన్సల్ట్ అయ్యి గందరగోళం చేసుకోబోకండి, గంటల టైం వేస్ట్ చేసుకోకండి ఫోన్లో. ఫోన్లో సొల్లు విషయాలు మాట్లాడి గంటల టైం వేస్ట్ చేసుకుంటా ఉంటారు పక్కాగా. అంటే ఏజ్ ప్రాబ్లం అది. తెలియదు ఎటు వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు. ఉదయం నిద్ర లేచిన కాడి నుంచి వైట్ పేపర్స్ చూసుకో, నీ భవిష్యత్తు ఏందో తెలిసిపోద్ది, నీకు జాబ్ వచ్చిద్దా రాదో తెలిసిపోద్ది, అంతే. కేకే సార్ లైనెక్స్ లో ఇవి, ఏడబ్ల్యూఎస్ ఇవి, డెవాప్స్ ఇవి, ఒకే ఒక వ్యక్తి ఇచ్చాడు, అతని పేరే ఒక అతను ఉన్నాడు. అతను క్లారిటీగా ఉన్నాడు సబ్జెక్ట్ మీద, ఖచ్చితంగా జాబ్ కొట్టి మీకు చూపిస్తాడు, కావాలంటే చూసుకోండి. మీ అందరికంటే 4 months వెనక వచ్చిన వ్యక్తి మీ అందరికన్నా బీట్ చేసి జాబ్ కొట్టబోతున్నాడు, చూసుకో కావాలంటే. కొడతాడు ఖచ్చితంగా, కన్ఫామ్. ఎస్. మరి మేమెందుకు కొట్టలేకపోతున్నాం కేకే సార్? అడ్డమైన చెత్త చెదారం అన్ని మైండ్ లో పెట్టుకొని ఉంటే ఏం కొడతారు కేకే సార్? అందుకని లైనెక్స్, ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ ఏ రోజుకి ఆ రోజే చేతులు నలుపుకుంటా, చేతులు ముడుచుకుంటా గందరగోళం బట్టి ఇదవ్వగాకు. ఏమి కాదు, నీ లైఫ్ కి ఇబ్బంది ఏం లేదు. లైనెక్స్, ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ మూడు స్కిల్స్ వచ్చిన నిన్ను ఏ కంపెనీకి వెళ్ళినా యాక్సెప్ట్ చేస్తారు, ఏ కంపెనీకి వెళ్ళినా వెల్కమ్ చెప్తాయి, అంతే. నో డౌట్ ఎట్ ఆల్. దాంట్లో అన్ని కాన్సెప్ట్లు వచ్చంటే ఎక్సలెంట్, సూపర్. సార్ కొన్ని కాన్సెప్ట్లు మేము త్వరగా లేము అన్నప్పుడు నో ప్రాబ్లం, నాట్ ఏ ఇష్యూ. అన్ని మీరే చేయాలని ఎలా ఉంటుంది? ఉండదు కంపెనీలో.
అందుకని అశ్రద్ధ చేయకుండా, ఏది సహనం కోల్పోకుండా ప్రశాంతమైన వాతావరణంలో. ఎస్, డబ్బు కోసం నువ్వు చూస్తున్నంతసేపు డబ్బు నీ దగ్గరికి రాదు బాస్. మనీ సంపాదించాలనే ఆలోచన ఉన్నంతకాలం మనీ రాదు. మరి ఇది ఎట్లా వచ్చింది? నువ్వు కష్టపడి హార్డ్ వర్క్ చేసుకుంటూ పోతూ ఉండాల. పోతూ 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 ఉన్నప్పుడు ఒకనాటి టైంలో మనీ ఫాలోస్ యూ, దట్స్ ఇట్. అంతేగాని ఉద్యోగాలని, డబ్బులని, అవని ఇవని ఫస్టే ఆలోచన చేయకూడదు. ఫస్ట్ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టాలి. ఈ సబ్జెక్ట్ నాకు వచ్చరాదు, నా స్కిల్. ఇప్పుడు ఈ స్కిల్ పట్టుకొని ఏ కంపెనీకి వెళ్ళినా నీకు ఎవరైనా సరే జాబ్ ఇస్తారు. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా మంచి క్రూషియల్ పీరియడ్ లో ఉన్నారు. ఈ పీరియడ్ లో మీరు మంచి స్టెప్ గా వేయగలిగితే, మంచి స్టెప్ అయ్యటం అంటే అర్థం ఏంటంటే నీ ఫోన్ నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకోవడమే. అదే మంచి స్టెప్ అంటే ఈ జీవితానికి. లేదంటే మంచి స్టెప్ కాదు, వేరే స్టెప్ లోకి వెళ్తాం అంతే. ఆ కేకే గాడు ఒట్టి సుత్తిగాడు లేరా, వాడు ఇవన్నీ చెప్తాడు. నేను సుత్తిగాడినో మంచిగాడినో ఆఫ్టర్ గెట్టింగ్ ద జాబ్ నీకు తెలిసింది కేకే అంటే ఏందనేది. ఓకే, గుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ సో మచ్.